హాయ్ అండి, నేను మీ జానకిలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్. ఈరోజు నేను మీకు నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా క్విక్గా సింపుల్ మెథడ్లో చూపిస్తానండి. ఎలాంటి మసాలా వేయకుండా సింపుల్ వేలో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ చేపల పులుసు నీసు వాసన లేకుండా ఎలా చేసుకోవాలో ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ చేపల పులుసుకి నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ అండి. మీలో ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ చేపల పులుసుని ఎలా చేయాలో చూసేద్దామా మరి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే సన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫిష్ వాష్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అలాగే నిమ్మరసాన్ని వేసి బాగా క్లీన్ చేసుకోండి, సరిపోతుంది. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని పిసికి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, 4-5 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫిష్ కర్రీలో ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. వీటన్నిటిని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుని ఒక 1/2 అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి. అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చండి, కానీ పక్కన పెడితే ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కర్రీ చేసిన వెంటనే తినేయకుండా ఒక 1/2 అవర్ పాటు అలా వదిలేయండి. టేస్ట్ అయితే చాలా అమేజింగ్గా ఉంటుందండి. సో చూసారుగా, ముక్కలకి ఈ విధంగా కారం ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలి. దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ ధనియాల పొడి కానీ ఏమీ యాడ్ చేయలేదండి. నేను వేసుకున్న కారంలో ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంటుంది. సో అందుకు యాడ్ చేయలేదు నేను. మీకు లేదు అనుకుంటే, పచ్చి కారాన్ని యూస్ చేస్తున్నాను అనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. దీనిలోకే పులుసుకు సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 200 ml వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి. ఈ చేపల పులుసుకి ఉప్పు, కారం అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అప్పుడే నీసు వాసన రాకుండా ఉంటుంది. కొంతమంది కామెంట్ చేశారు నీచు వాసన వస్తుందని. అలా ఏం రాదు. నేను చెప్పిన ఈ కొలతలతో ఒకసారి మీరు ఇలా ట్రై చేస్తే అమేజింగ్ చేపల పులుసు మీరు కూడా టేస్ట్ చేస్తారు. ఈ చేపల పులుసులో గరిటె పెట్టకుండా అటు ఇటు కదుపుతూ కలుపుకోవాలండి చేపల పులుసుని. చేపల పులుసు ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు టమాటా ఎక్కువ వేసుకుంటే ఈ క్వాంటిటీలో సరిపోతుంది. టమాటా తగ్గించుకుంటే చింతపండుని కొంచెం పెంచుకోండి, సరిపోతుంది. చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కుగా అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, గ్రేవీ ఇంత తిక్కుగా అయితే సరిపోతుందండి. ఎక్కువ దగ్గరగా అయిపోవసరం లేదు. చేపల పులుసు అంటే కొంచెం పులుసులానే ఉండాలి కదా, సో అందుకని నేను ఇలా తీసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం దగ్గరగా చేసుకోండి. చేపల పులుసు ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా డెలిషియస్గా ఉంటుందండి. ఇంతేనండి చేపల పులుసు. సింపుల్గా నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.